వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. ప్రపంచానికి కరుణామూర్తిగా నిలిచిన మహిళ, పేదవారికి అనాథలకు తల్లిలాంటి ఆదరణ ఇచ్చిన సన్యాసిని ఆమె మదర్ తెరీసా. మదర్ తెరీసా ఆగస్టు 26, 1910వ సంవత్సరంలో మాసిడోనియాలో జన్మించారు. ఆమె పూర్తి పేరు ఆగ్నెస్ గోంక్షే బొజాక్షు. చిన్న వయసులోనే ఆమెకు దేవుని మీద గొప్ప భక్తి కలిగింది. పేదవారిని చూసి కరుణతో కన్నీళ్లు పెట్టుకునే మనసు ఉండేది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ఇతరులకు సహాయం చేయాలని నేర్పించారు. అదే ఆమె జీవితం మీద గాఢమైన ప్రభావం చూపింది. 18 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి సిస్టర్స్ ఆఫ్ లోరెటో అనే ప్రచారకుల సంఘంలో చేరింది. భారతదేశంలో విద్యార్థులకు బోధించే ఇంగ్లీషు నేర్చుకోవడానికి ఐర్లాండ్లోని రాట్ఫార్న్హమ్లో గల లొరెటో అబ్బీకి వెళ్ళింది. సన్యాసినిగా తన మొదటి మతపరమైన ప్రమాణాలను స్వీకరించింది. ఆమె సెయింట్ తెరీసా ఆఫ్ లిసియక్స్ తర్వాత సిస్టర్ మేరీ తెరీసా అనే పేరును ఎంచుకుంది. 1931 సంవత్సరం నుండి 1945 సంవత్సరం వరకు సిస్టర్ తెరీసా భారతదేశంలోని కలకత్తాలోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో భూగోళ శాస్త్రం మరియు చరిత్రను బోధించారు. అయితే ఆమె కాన్వెంట్ గోడల వెలుపల చూసిన పేదరికం మరియు బాధలు ఆమెను ఎక్కువగా కలవరపెట్టాయి. ఒకరోజు రైలులో ప్రయాణిస్తుండగా కోల్కతా వీధుల్లో పేదవారు, రోగులు బాధపడుతున్న దృశ్యం ఆమె గుండెను కలిచివేసింది. అక్కడి పిల్లలకు ఇంగ్లీషు జ్ఞానం మాత్రమే కాకుండా ప్రేమ, సేవా విలువలు నేర్పింది. 1948వ సంవత్సరంలో కాన్వెంట్ వదిలి తెల్లని చీర కట్టి వీధుల్లో పేదలకి సేవ మొదలుపెట్టింది. 1950వ సంవత్సరంలో ఆమె మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ లక్ష్యం పేదవారికి, రోగులకి, అనాథలకి సేవ చేయడం, ఆశ్రయం లేని వారికి గుడిసెలు నిర్మించడం, మరణం అంచున ఉన్న వారికి ఆఖరి క్షణాల్లో సాంత్వన కల్పించడం, అనాథ పిల్లలకు తల్లిలాంటి ప్రేమ చూపించడం, ఇవన్నీ ఆమె చేసే సేవలు. ఆమె సేవలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. అనేక దేశాల్లో ఆమె సంస్థలు ఏర్పడ్డాయి. ఆమెకు అనేక అవార్డులు వచ్చాయి. అత్యంత గౌరవమైనది 1979వ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి. 1997వ సంవత్సరం సెప్టెంబర్ 5న మదర్ తెరీసా ఈ లోకాన్ని విడిచారు. కానీ ఆమె జ్ఞానం, సేవాభావం నేటికి కోట్లాది హృదయాల్లో నిలిచే ఉంది. ఆమె అన్నమాట గుర్తుంచుకోవాలి. మనందరం గొప్ప పనులు చేయలేము, కానీ చిన్న పనులు కూడా గొప్ప ప్రేమతో చేస్తే అవి దేవుని కంటికి ఎంతో గొప్పగా ఉంటాయి. మనము ఆమెలా చిన్న పనుల్లోనూ ప్రేమ చూపితే అదే మదర్ తెరీసాకు నిజమైన గౌరవం అవుతుంది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.